ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కస్తూరి రాజయ్య, కస్తూరి కొమరయ్య అనే అన్నదమ్ముల మధ్య సుమారు 4 ఎకరాల కౌలు భూమి సాగు హక్కులపై గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ భూమిని ఎవరు సాగు చేయాలన్న అంశంపై పలుమార్లు అన్నదమ్ముల మధ్య తగాదాలు జరుగుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గం ఇంటి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ క్రమంలో రాజయ్య కుటుంబ సభ్యుల ఇంటిపై దాడి చేసి కారం పొడి చల్లి కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. ఘటనలో రాజయ్య కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి తల, చేతులు, శరీర భాగాల్లో గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి వారిని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనపై కస్తూరి రాజయ్య కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇరు వర్గాల వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి ఘర్షణకు గల కారణాలు, పాల్గొన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇంటి మంచం ఇలా దగ్గర వాడిని సాగు బతుకులు కొట్టారు. మేము పరారైనా వాళ్ళు మమ్మల్ని కొట్టంటే అదే ఇంట్లో బీరో వాళ్ళ దగ్గర 3,80,000 ఇది వాళ్ళకి ఇంటి ఉంది. మంచం ఇలా దగ్గర వాడిని సాగు బతుకులు కొట్టారు. మేము పరారైనా వాళ్ళు మమ్మల్ని కొట్టంటే అదే ఇంట్లో బీరో వాళ్ళ దగ్గర 3,80,000 ఈ రక్తం పడాలి కదా. వాళ్ళ బియ్యప్పుడు ఇది సైకిల్ ఆటలేదా అంత నల్లగా మొత్తం దగ్గర సంపడానికి వచ్చిన వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? విఠల్ సార్ అనేది మా మీద బెదిరిస్తుండో. పోలీసు కుమ్మడికాయలో పోలీసు పోలీస్ నా దగ్గర
ఫోన్ వచ్చింది నైట్ 100 కొట్టా కేసు బుక్ అయితే కదా ఫోన్ చేసిన సార్ రాలే మేమే మీ ఇంటికి వస్తాం పాని కింద తీసుకెళ్ళలేదు తీసుకోలే అలా స్టేషన్ రమ్మని ఫోన్ వచ్చింది నైట్ 100 కొట్టా కేసు బుక్ అయితే కదా ఫోన్ చేసిన సార్ రాలే మేమే మీ ఇంటికి వస్తాం పాని కింద తీసుకెళ్ళలేదు తీసుకోలే అలా స్టేషన్ రమ్మని మేము ఇస్తాం మేము తీసుకొని చెప్పినట్టు రాసుకోవాలి తీసుకో